అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 26 తారీఖున? లేక 27 తారీఖున? నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఈరోజు అభిజిత్ కాల ముహూర్త సమయం ఎప్పుడు? భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఏ సమయంలో నిర్వహిస్తారు? ఈరోజు స్వామివారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి? వివాహం, ఉద్యోగం కావాలనుకునేవారు ఈరోజు ఏం చేయాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడో అవతారమే రామావతారం అండి. శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందండి. శ్రీరామచంద్రమూర్తి వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు. శ్రీరాముడు జన్మించిన రోజునే మనం అందరం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటున్నాం. ఈ రోజునే శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా భద్రాచలంలో చేస్తారండి. భద్రాచలంలోనే కాకుండా మన దేశంలో ఉన్న అన్ని రాముల వారి గుడుల్లో ఈ రోజు కళ్యాణాన్ని నిర్వహిస్తారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి అయోధ్యకు చేరిన రామయ్యకి ఈ రోజే పట్టాభిషేకం చేశారని చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని చెప్తూ ఉంటారు. ఈ రోజున రాముల వారిని పూజించడం వల్ల మనకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి ఈ రోజు రాముల వారి కళ్యాణంలో పాల్గొని స్వామి అక్షింతలను ఈ రోజున శిరస్సును ధరించడం వల్ల శీఘ్రంగా వివాహం జరుగుతుంది. ముందుగా ఈ 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. చాలా మందికి మార్చి 26 తారీఖున జరుపుకోవాలా లేక మార్చి 27 జరుపుకోవాలనే సందేహం చాలా మందికి ఉన్నదండి. ఈ 2026 సంవత్సరంలో మనకి శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి నవమి తిథి వచ్చి మార్చి 26 మధ్యాహ్నం 2:44 నుంచి ప్రారంభమై మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుందండి. మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆచరించాలి కాబట్టి మార్చి 27 శుక్రవారం నాడే మనం శ్రీరామనవమి పండుగని జరుపుకోవాలండి. ఈరోజు పూజను ఆచరించడానికి శుభ సమయం వచ్చి ఉదయం 7:04 నుంచి ఉదయం 8:40 లోపండి. అది వీలు కాని వారు ఉదయం 9:28 నుంచి ఉదయం 10:30 లోపు కూడా పూజనైతే ఆచరించవచ్చండి. అభిజిత్ లగ్న ముహూర్త సమయం వచ్చి మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం 11:40 నుంచి మధ్యాహ్నం 12:33 లోపండి. మార్చి 27 శుక్రవారం భద్రాచలంలో స్వామివారి కళ్యాణం నిర్వహించే సమయం వచ్చి ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 1:31 లోపండి. ఈ సమయంలోనే భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారండి. ఈ సమయమే రాముల వారి పూజకి అత్యంత శక్తివంతమైన సమయం అండి. మన హిందూ పురాణాల ప్రకారం రాముడు గొప్ప నాయకుడు, ఏకపత్ని వ్రతుడు. సీతమ్మ కోసం లంకాధిపతి అయిన రావణుడితో యుద్ధం చేశారు. శ్రీరాముడు ఎప్పుడూ కూడా సత్యం, ధర్మం వైపే అడుగులు వేసేవారని మన పురాణాలు చెప్తున్నాయండి. ప్రజల సంక్షేమం కోసం వారి మాటకు విలువిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మం తప్పని వారిగా ఉండేవారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువులే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణంలో చెప్పబడింది. శ్రీరామచంద్రుల వారు మానవులకు ఆదర్శ పురుషుడు. ఆయన యొక్క గుణగుణాలు మరియు లక్షణాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి. ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని గడపకి మామిడి తోరణాలు కట్టుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఈశాన్య భాగంలో పీఠం ఏర్పాటు చేసుకున్న చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా పూజా మందిరంలో అయినా సరే రాముల వారి పటాన్ని పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి. ఈ రోజు నుండి ఉద్యోగం లేని వారు, ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్న వారు, ప్రమోషన్ల కోసం చూసేవారు ఈ రోజు నుంచి శ్రీరామ పట్టాభిషేక సర్గని ప్రతిరోజు కూడా ఉదయాన్నే 11 సార్లు పారాయణం చేయటం వల్ల సత్ఫలితాన్ని పొందుతారండి. అన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే ఈ రోజున హనుమంతుని కూడా విశేషంగా పూజించాలి. ఈ రోజు నుంచి సుందరాకాండను కూడా పారాయణం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు నుంచి ప్రారంభించి 40 రోజుల పాటు సుందరాకాండ పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలని పొందుతారండి. సుందరాకాండలోని ఒక్కొక్క సర్గకు ఒక్కొక్క ఫలితాలని పొందుతారు.
కాబట్టి చదువు కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా సరే 40 రోజుల పాటు పారాయణం చేస్తే గనక ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి. శ్రీరామ అని స్మరించడం వల్ల, రామ మంత్రాన్ని జపించడం వల్ల మనకు శుభం, శ్రేయస్సు కలుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే గనక విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత ఫలితం వస్తుందండి. అంతటి మహోత్తరమైనది రామనామం. శ్రీరామనామం సర్వపాపహరణం. నవరాత్రులు 9 రోజులు చేయలేని వారు ఈ రోజున బియ్యపిండితో దీపాలను 9 గాని, 5 గాని, 2 గాని, ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని వెలిగిస్తే చాలా మంచిదండి. విష్ణు సహస్రనామాలు చదివితే విశేషమైన ఫలితం లభిస్తుంది. రామ అష్టోత్తరం, తులసి దళాలతో అర్చన చేసుకుంటే ఆ రామయ్య అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుంది. ఈ రోజు నైవేద్యంగా ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన చలివిడి, వడపప్పు, బెల్లం పానకం, పులిహారను నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే అట్టిపళ్ళు అంటే శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టమటండి. కాబట్టి అట్టిపళ్ళను, కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించాలి. శ్రీరామనవమి రోజు నాడు వడపప్పు, పానకమే ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తారంటే ఎండాకాలం ప్రారంభంలో శ్రీరామనవమి వస్తుందండి. కాబట్టి మన శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం ఔషధంలా పనిచేస్తుంది. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి మనకి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు శరీరానికి చలవ చేస్తుంది. అందువల్లనే ఈ ప్రసాదాన్ని ప్రతి రాములవారి గుళ్ళలో ప్రసాదంగా పంచిపెడతారు. సో ఇదేనండి వీడియో. ఈ 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు జరుపుకోవాలి, ఉద్యోగం, వివాహం కావాలనుకునేవారు ఈ రోజున ఏమి చేయాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.